ఒకసారి అయితే ఈ వీడియోని చూడండి, స్కిప్ చేద్దామండి. ఇలాంటి టైప్ ఆఫ్ మోడల్ వచ్చినప్పుడు చాలామంది ఏదో చాలా విధాలు చెప్తాను. నేను నా వేలో ఎలా చెప్తానో ఒకసారి చూడండి. సింపుల్ వేలోన జస్ట్ 1 మినిట్ లోపల అయిపోతుంది. 30 సెకండ్స్లోనే అయిపోతుంది ఆన్సర్. ఇంత పెద్ద క్వశ్చన్ ఇస్తాడు, ఆన్సర్ మాత్రం ఒక లైన్లోనే చేయొచ్చు. ఇక్కడ ఏం లేదు, మనకి యాక్చువల్గా పెంటిడేషన్స్ రక్త సంబంధాలు అనే చాప్టర్ నుంచి డిఫరెంట్ మోడల్గా ఇలా ఇస్తున్నాడు. A+B మీన్స్ ఏ ఈజ్ ది బ్రదర్ ఆఫ్ బి అన్నాడు. నెక్స్ట్ A-B మీన్స్ ఏ ఈజ్ ద సన్ ఆఫ్ ది A ఇంటూ బి మీన్స్ ఇలా ఇట్లా ఈ పద్ధతిలో ఇలా స్టేట్మెంట్స్ ఇచ్చి బేస్డ్ ఆన్ అబో హౌ ఈజ్ Q రిలేటెడ్ టు ఎస్, ఇఫ్ P మైనస్ Q డివైడెడ్ బై R ఇంటూ ఎస్ ప్లస్ ఇలా ఈక్వేషన్ మాదిరి ఇచ్చినాడు అనుకో, ఎలా చేయాలో చెప్తాను. ఆప్షన్స్ మనకి ఇలా 4 ఆప్షన్స్ ఇస్తాడు ఎగ్జామ్లో. ఫాదర్, వైస్ ఫాదర్, హస్బెండ్స్ ఫాదర్ అని ఇస్తాడు. జస్ట్ ఏం లేదు, అక్కడ ఇచ్చిన ఈక్వేషన్ రాసుకుంటాము. రాసుకున్న తర్వాత ఇక్కడ మైనస్ అన్నాడు కాబట్టి A-B అంటే ఏమి, మైనస్ అంటే సన్ రాసుకోవాలా. నెక్స్ట్ డివైడెడ్ బై అన్నాడు కాబట్టి ఫాదరు. నెక్స్ట్ ఇంటూ అన్నాడు కాబట్టి వైఫ్, ప్లస్ అంటే బ్రదర్. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ మెయిన్ ఇది ఎస్. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏమనుకుంటారు, నేను అనుకోవాలి ఫస్ట్. ఎవరన్నాడు, అమ్మాయి అబ్బాయి ఎవరన్నా ఫస్ట్ నేనైనా ప్రిఫరెన్స్ ఇవ్వండి ఇక్కడ టీ. తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే మా బ్రదర్ వాళ్ళ వైఫ్ ఏమంటుంది, వదిన వాళ్ళ ఫాదర్ ఏమంటుంది మావయ్య వాళ్ళ కొడుకేమో, మావయ్య వాళ్ళ మనవుడు ఏమవుతాడు, కొడుకు అవుతాడు, కొడుక అల్లుడు. ఓకే, మనకి ఇదంతా అవసరం లేదు. మనకి మెయిన్గా క్యూఎస్ అన్నాడు కాబట్టి ఇది మాత్రమే తీసుకున్నాం. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తీసుకున్నాం, ఇది మాత్రమే. ఇప్పుడు ఏమన్నాడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, క్యూఎస్కి ఏమవుతున్నాడు, ఇక్కడ నుంచి మావయ్య ఈయన ఎవరో ఫాదర్ కాబట్టి వైఫ్స్ ఫాదర్ ఏమవుతుంది, వైఫ్స్ ఫాదర్ అంటే ఎస్కి ఏమవుతాడు, వైఫ్స్ ఫాదర్ అవుతాడు. అది క్యూకి అయితే హస్బెండ్ అవుతాడు ఎస్. అంటే ఇప్పుడు మనకి ఏమన్నాడు, క్యూకి ఏమవుతుంది అన్నాడు, క్యూకి అంటే వైఫ్స్ యొక్క ఫాదరు. అంటే ఆన్సర్ ఏమవుతుంది మనకి థర్డ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వెల్కమ్ టు మై ఛానల్. ఆర్ఆర్బి ఎస్ఎస్సిలో ఎగ్జామ్లో ప్రీవియస్ ఇయర్గా రీజనింగ్ అండ్ ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్న మోడల్స్ ఖచ్చితంగా వీటి నుంచి 10 మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అన్ని మోడల్స్. ఇప్పుడు ఈ మధ్యలో డిగింగ్ జరుగుతుంది, దాంట్లో అడిగినాడు వచ్చే ఎగ్జామ్స్. నెక్స్ట్ ఇప్పుడు సెక్షన్ కంట్రోలర్, ఏఎల్పి ఉంది, నెక్స్ట్ ఎంటీఎస్, జీడీ, కానిస్టేబుల్, ఇవన్నీ కామన్ ఎగ్జామ్స్లో కామన్గా వచ్చే రీజనింగ్ ఖచ్చితంగా ఇవి వస్తాయి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ఇది స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్ అని. ఇది ఏ చాప్టర్ అంటే సిలాజిజం అనేది రీజనింగ్లో ఉంటుంది. సింపుల్గా ఇది దీని నుంచి అయితే టాపిక్ నుంచి ఖచ్చితంగా 2 మార్క్స్ వస్తాయి. ప్రతి షిఫ్ట్లో ప్రతి ఎగ్జామ్లో వస్తాయి. ఇక్కడ ఏం లేదు, స్టేట్మెంట్స్ ఇస్తాడు, కన్క్లూజన్. ఈ స్టేట్మెంట్స్ బట్టి మనం కన్క్లూజన్ చేయాలి. ఫస్ట్ స్టేట్మెంట్స్, ఆల్ ప్లాంట్స్ ఆర్ రైనోస్, ఆల్ ప్లాంట్స్ ఆర్ అనిమల్స్. నెక్స్ట్ కన్క్లూజన్ ఏమన్నాడు, ఒకటి ఫస్ట్ ఆల్ రైనోస్ ఆర్ ప్లాంట్స్, సమ్ అనిమల్స్ ఆర్ రైనోస్. ఇట్లా ఆప్షన్ 1 ఆప్షన్స్ ఇస్తారు, బోత్ 1 and 2, ఆప్షన్ బోత్, నైదర్ నార్ 2, ఓన్లీ 2, ఓన్లీ 3. ఇక్కడ మనకి ఏం చేస్తామంటే మెయిన్గా సొల్యూషన్ ఇక్కడ చెప్తున్నాం. సొల్యూషన్ ఇక్కడ చూడండి, సొల్యూషన్ ఎలా చేయాలంటే దీన్ని బట్టి మనం సర్కిల్ డయాగ్రామ్, వెన్నైడే డయాగ్రామ్ మాదిరిగా సర్కిల్ వేసుకున్నాం. ఇక్కడ ఏమన్నా ఆల్ ప్లాంట్స్ ఆర్ రైనోస్, ఈ ప్లాంట్స్ అన్ని ప్లాంట్స్ రైనోస్ అంటే రైనోస్. నెక్స్ట్ స్టేట్మెంట్, ఆల్ ప్లాంట్స్ ఆర్ అనిమల్స్, అన్ని ప్లాంట్స్ అనిమల్స్ అంట.
ప్లాంట్స్ అని ఇలా డయాగ్రామ్ వేసుకున్నాం అనుకో మనకు కన్క్లూజన్స్ ఏమన్నా ఆల్ రైనోసర్స్ అన్ని రైనోసర్స్ ఇక్కడ ఉండే రైనోసర్స్ ప్లాంట్స్ అయితే అస్సలు కావు. సో ప్లాంట్స్ అయితే అంటే కానీ సమ్ అయితే ఆల్ అయితే అస్సలు కావు అంటే ఫస్ట్ రాంగ్. నెక్స్ట్ సమ్ ప్లాంట్స్ సమ్ అనిమల్స్ ఆర్ రైనోసర్ కొన్ని అనిమల్స్ అనేది రైనోసర్ అయితే అంటే రైట్ అంటే మనకు ఆప్షన్ ఎక్కడ ఉంది ఓన్లీ సెకండ్ అంటే థర్డ్ ఆప్షన్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఆల్ఫాబెటిక్ సిరీస్లో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇలా ఇస్తాడు టిఎఫ్హెచ్ కమ్ కేఎంఎన్ఓ ఆర్టీవీ ఐఎస్హెచ్ నెక్స్ట్ ఏమొస్తుందని ఆప్షన్స్ ఇలా వస్తాయి ఎఫ్జిహెచ్ జేఎఫ్ఐఎల్ ఈజీ ఈజీకే ఈజిఐ వస్తాడు. మనకు ఆల్ఫాబెటిక్ సిరీస్లో మెయిన్గా ఏ టు జెడ్ ఏబిసిలు రావాలి. ఏ అంటే 1 కనుక్కున్నారా, బి అంటే 2, జెడ్ అంటే 26, ఒకసారి ఏని 27, బిని 28, సిని 30, సిని 29 అట్లా డీని 30 అనుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అలా ఇచ్చిన క్వశ్చన్ని యాజిటేజ్గా రాసుకుంటాము. వీటికి నెంబరింగ్ అనేది మెయిన్. నెంబరింగ్ ఇలా ఇచ్చుకుని పోతే ఇలా మామూలు సిరీస్ వచ్చినప్పుడు ఇలా వెళ్ళడం వేస్ట్. డి నుంచి కే, కే నుంచి ఆర్ నుంచి వై నుంచి నెక్స్ట్ ఏం లెటర్ వస్తుంది. ఇలా మనకు నెంబరింగ్ వేసుకుంటే 5 దీనికి ఇలా వచ్చిందనుకో 11 L వచ్చిందంటే +6, నెక్స్ట్ 18 అంటే +7, మరి 25 అంటే +6, తర్వాత 7 అంటే ఎఫ్ మనకి ఎఫ్తో స్టార్ట్ అయ్యే ఆన్సర్ ఉండాలి. ఒక ఇది ఉంది, ఇది లేదు, ఎలిమినేట్ అవుతుంది, ఇది ఎలిమినేట్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఇప్పుడు నెక్స్ట్ ఇవి రెండిట్లో చూడాలి. రెండిట్లో అంటే ఏదో లాస్ట్ మధ్యలో ఏదో చూద్దాం. ఈ లాస్ట్ చూద్దాం. 8 నుంచి ఇక్కడ వరకు వచ్చిందంటే ఎన్ని ఉంటుంది 15 కాబట్టి +7, నెక్స్ట్ ఇక్కడ మరి 7, మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ 7 అయిపోయింది, మళ్ళీ ఇక్కడ నుంచి 7 కొడితే 29కి 7 కొడితే ఎంత అవుతుంది 16 అంటే 36 ఏమొస్తుంది మనకి జే వస్తుంది. అంటే ఫస్ట్ ఆప్షన్ మనకు కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ in a certain code language is NUMB is coded as 4618 and BUNT is called code as 6438. What is the code for T in the given code language? Options are 3, 4, 8 plus 6 ఆప్షన్. ఓకే ఇలా వచ్చినప్పుడు టీ యొక్క కోడ్ అని అడుగుతాడు. ఇక్కడ ఏం లేదు, మనకి ఏమన్నాడు టీ అనేది అడిగినాడు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్యుఎంబికి ఎంత కోడ్ 4618. నెక్స్ట్ బియుఎన్టీకి కోడ్ ఏమి 6438. ఇక్కడ టీ అనేది ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఒకసారి మాత్రం రిపీట్ అయింది కాబట్టి 6 అనేది డబల్ రిపీట్ అయింది, ఇక్కడ 6 డబల్ రిపీట్ అయింది, 4 ఇక్కడ రిపీట్ అయింది, ఇక్కడ రిపీట్ అయింది, ఇక్కడ 8 ఇక్కడ రిపీట్ అయింది, ఇక్కడ రిపీట్ అయింది. బట్ మనకి టీ అనేది ఎక్కడ ఉంది, ఈ ఆప్షన్లో ఉంది కాబట్టి ఇక్కడ ఏం మిగిలింది అదే అవుతుంది. అంటే 3 ఆప్షన్ ఆన్సర్ ఏమవుతుంది ఫస్ట్ ఆప్షన్. ఒకవేళ డబల్ వచ్చిందనుకో మనకు ఆన్సర్ 1, 3 కామా ఇచ్చినాడు అనుకో ఇవి 2 అవుతాయి. 3 ఇచ్చినాడు కాబట్టి 3 ఆన్సర్. ఓకే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ 11th నుంచి సెక్షన్ కంట్రోల్ జరుగుతుంది ఆర్ఆర్బి, నెక్స్ట్ ఏఎల్పి, నెక్స్ట్ గ్రూప్ డి చాలా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఆల్ ద బెస్ట్ అందరికి. ఎస్ఎస్సి జీడీకి జరుగుతున్నాయి.